నంది పుణ్యక్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఒకనాడు శిలాదుడు అనే మహర్షి తన భార్య కోరిక మేరకు సంతానం కోసం శివుడికే ఘోరమైన తపస్సు చేశాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన పరమశివుడు అతని చుట్టూ ఒక పుట్టలాగా వృద్ధి చెందాడు. తర్వాత కొన్నాళ్లకు ఘోర తపస్సు చేసిన అనంతరం శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. దేవాతి దేవుని చూసిన పారవశ్యంలో శిలాద మహర్షి తన భార్య కోరిన కోరికను మర్చిపోయి, మహాదేవ, నీ దర్శనం భాగ్యం లభించింది, అంతకన్నా నాకు ఏమి కావాలి, నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు. అయితే దయాళుడు అయిన పరమశివుడు మహర్షి తన భార్య అడిగిన కోరికను మర్చిపోయిన శివుడు సర్వంతర్యామి కాబట్టి శిలాద మహర్షి ఎందుకు తపస్సు చేశాడో శివుడికి తెలుసు కాబట్టి ఈ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి మహాశివుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పుట్టలో నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి, ఇదిగో మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అని అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. ఆ తర్వాత ఆ బిడ్డకు మహానందుడు అనే పేరు పెట్టారు. తర్వాత మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యి, వత్స, ఏమి కోరిక కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు మహానందుడు, దేవాదిదేవ, నన్ను నీ వాహనంగా చేసుకొని కోరాడు. అలాగే అని వరం ఇచ్చాడు పరమేశ్వరుడు. మహానంద, నీవు జన్మించిన ఈ పుట్ట నుండి వచ్చే నీటి ద్వారా కొలనగా మరి హార్నెస్లు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. మహానందిగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది అని వరం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.